హలో గ్రాఫర్స్, వెల్కమ్ టు లర్న్ ఫోటోగ్రఫీ విత్ కరణ్. అండ్ ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కంపోజిషన్. మీరు మొబైల్ ఫోటోగ్రాఫర్ అయినా లేదా DSLR ఫోటోగ్రాఫర్ అయినా ఏ కేటగిరీ ఫోటోగ్రాఫర్ అయినా కూడా మీరు ఒక ఇమేజ్ని ఎందుకు తీస్తున్నారు, ఆ ఇమేజ్ ద్వారా జనాలకి ఏం చెప్పాలి అనుకున్నారు అన్న దానికి కనుక మీ దగ్గర ఆన్సర్ ఉంటే ఈ కంపోజిషన్స్ అనేవి మీకు చాలా బాగా యూస్ అవుతాయి. కంపోజిషన్స్ అంటే ఏం లేదండి, మీ ఫ్రేమ్లో సబ్జెక్ట్ని ఎక్కడ పెడితే ఆ ఫోటో అనేది అందంగా ఉంటుంది అని చెప్పి నేర్చుకోవడమే కాంపోజిషన్స్. ఈ లెసన్లో మీకు పర్టికులర్గా 3 కాంపోజిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫర్దర్ కమింగ్ అప్లో ముందు ఇంకా వేరే కాంపోజిషన్స్ గురించి కూడా చెప్తాను. బట్ ఇవి బేసిక్ కాంపోజిషన్స్ అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ మొబైల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ ఆల్సో DSLR ఫోటోగ్రాఫర్స్కి. సో ఈ 3 కాంపోజిషన్స్ ఏంటి అంటే, 1 రూల్ ఆఫ్ థర్డ్స్, 2 సిమెట్రీ కంపోజిషన్, 3 లీడింగ్ లైన్స్ కంపోజిషన్. అండ్ మన ఫస్ట్ టాపిక్ రూల్ ఆఫ్ థర్డ్స్. రూల్ ఆఫ్ థర్డ్స్ అంటే చాలా సింపుల్ అండి. మనము మన ఫ్రేమ్ని 3 ఈక్వల్ పార్ట్స్గా లైక్ హారిజాంటల్లీ అండ్ వర్టికల్లీ డివైడ్ చేస్తే మనకి 4 ఇంటర్సెక్షన్ పాయింట్స్ అనేవి వస్తాయి. సో మనము ఒక పిక్చర్ని స్నాప్ తీస్తున్నప్పుడు ఈ 4 ఇంటర్సెక్షన్ పాయింట్స్లో ఏదో ఒక దగ్గర మన సబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే ఇమేజ్ అనేది బ్యూటిఫుల్గా వస్తుంది. అండ్ ఈ కాంపోజిషన్ని ఫాలో అవ్వడమే రూల్ ఆఫ్ థర్డ్స్ అని అంటారు. ఇది చాలా బేసిక్ కాంపోజిషన్. పెద్ద మూవీస్లో కూడా ఈ కాంపోజిషన్ని రిపీటెడ్గా వాడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు రూల్ ఆఫ్ థర్డ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ మనము చూద్దాము. రూల్ ఆఫ్ థర్డ్ ఎగ్జాంపుల్ చూసాము, బాగానే ఉంది. కాకపోతే మనం ప్రతిసారి కూడా రూల్ ఆఫ్ థర్డ్స్ని యూజ్ చేసి మంచి పిక్చర్స్ అయితే స్నాప్ చేయలేము. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి పక్కన ట్రీ ఉంది, బ్యాక్గ్రౌండ్లో మానిటర్ ఉంది, పైన ఏదో డిజైన్ ఉంది. కాబట్టి ఇదంతా ఎంప్టీ స్పేస్ నేను వదిలేసినా కూడా మనకి ఇమేజ్ అనేది బోరింగ్గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకోండి, మనకి చెట్టు లేదు, బ్యాక్గ్రౌండ్లో మానిటర్ లేదు, పైన డిజైన్ లేదు, ఓన్లీ ప్లెయిన్ వాల్ ఉంది అనుకుందాం. అప్పుడు నేను ఈ ఎంప్టీ స్పేస్ యూజ్ చేస్తే చూడడానికి ఎంత ఇబ్బట్టుగా ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు రూల్ ఆఫ్ థర్డ్స్ని వాడకూడదు. అంటే నేను ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాను అంటే, బోరింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నప్పుడు లైక్ బోరింగ్ స్పేస్ ఉన్నప్పుడు ఇమేజ్లో రూల్ ఆఫ్ థర్డ్స్ని వాడకూడదు. ఓన్లీ ఇంట్రెస్టింగ్ స్పేస్ ఉన్నప్పుడు మాత్రమే మీరు రూల్ ఆఫ్ థర్డ్స్ని వాడాలి. సో మరి బోరింగ్ స్పేస్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, మీరు సెంటర్ కంపోజిషన్ని యూజ్ చేయాలి. మీకు సెంటర్ కంపోజిషన్ అంటే చాలా సింపుల్ అండి. సబ్జెక్ట్ని సెంటర్లో పెట్టి 2 సైడ్లు కూడా ఈక్వల్ స్పేస్ని వదిలేయడం. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ సిమెట్రీ కంపోజిషన్. సిమెట్రీ కంపోజిషన్ అంటే చాలా సింపుల్ అండి. మనం ఒక ఇమేజ్ని క్లిక్ చేశాక ఆ ఇమేజ్ని వర్టికల్లీ ఆర్ హారిజాంటల్లీ డివైడ్ చేసినప్పుడు పైన ఉన్న ఇమేజ్ లాగే కింద కూడా ఉండడం, లేదా లెఫ్ట్ ఉన్న ఇమేజ్ లాగే సేమ్ ఇమేజ్ రైట్ సైడ్ కూడా క్రియేట్ అవ్వడాన్ని మనం సిమెట్రీ కంపోజిషన్ అని అంటాం. ఇప్పుడు సిమెట్రీ కంపోజిషన్కి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, సో దట్ మనకి ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఇండోర్ లొకేషన్ అయినా అవుట్డోర్ లొకేషన్ అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు పిక్చర్ తీయడానికి ఆ లొకేషన్ సిమెట్రిక్ కాంపోజిషన్కి సపోర్ట్ చేస్తుందా చేయట్లేదా అని చెప్పేసి ముందే చూడండి. ఎందుకు అంటే సిమెట్రిక్ కాంపోజిషన్ పిక్చర్స్ మాత్రం చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ కంపోజిషన్ లీడింగ్ లైన్స్ కాంపోజిషన్. లీడింగ్ లైన్స్ కాంపోజిషన్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. అందుకే మనం లెసన్లా కాకుండా హ్యాపీగా మాట్లాడుకున్నట్టు నేర్చుకుందాం. మీరు ఒక రోడ్ పైన ఎగ్జాక్ట్లీ మిడిల్లో నించున్నారు అనుకుందాం. మీరు పిక్చర్ స్నాప్ చేసినప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది? మీ దగ్గర రోడ్ అనేది చాలా వైడ్గా కనిపించి ఈ డెప్త్ లైక్ ఆ రోడ్ డెప్త్ అనేది నారోగా వెళ్తూ ఉంటుంది పిక్చర్లో. ఇప్పుడు లీడింగ్ లైన్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి అంటే, ఈ రోడ్నే 2 లైన్స్ అనుకుంటే, ఈ రోడ్ లెఫ్ట్ సైడ్ ఎండ్ అండ్ రైట్ సైడ్ ఎండ్ 2 లైన్స్ అనుకుంటే, ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్లో మన సబ్జెక్ట్ని పెట్టడమే లీడింగ్ లైన్ ఫోటోగ్రఫీ. అది రోడే కానీ కాకపోనివ్వండి, ఒక బిల్డింగే అవ్వనివ్వండి, లైక్ ఒక సీక్వెన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అవ్వనివ్వండి, వాటిని మనం ఒక లైన్స్ లాగా అనుకున్నప్పుడు ఆ ఇంటర్సెక్షన్ పాయింట్లో మీరు సబ్జెక్ట్ని పెట్టినా పెట్టకపోయినా కూడా ఎక్కడైతే ఈ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్ని మనం లీడింగ్ లైన్ కాంపోజిషన్ అని అంటాము. ఇన్ కేస్ మీకు క్లియర్గా అర్థం అవ్వకపోతే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, క్లియర్గా చూడండి. లీడింగ్ లైన్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి అని మీకు ఈజీగా అర్థమైపోతుంది.
ఇప్పుడు మీరు లీడింగ్ లైన్ కాంపోజిషన్ కూడా చూసేశారు. లీడింగ్ లైన్ కాంపోజిషన్ అంటే చాలా సింపుల్ అండి. ఎవరితోనైనా చెప్పాలి అంటే మన ఫోర్‌గ్రౌండ్ నుంచి వెళ్ళే లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ ఇంటర్సెక్షన్ అయిన పాయింట్‌ని మనం క్లియర్‌గా స్నాప్ చేయగలగడమే లీడింగ్ లైన్ కాంపోజిషన్ అని అంటాం. అండ్ ఇప్పుడు మనకి రూల్ ఆఫ్ థర్డ్స్ అంటే తెలిసింది, అండ్ సిమెట్రీ కంపోజిషన్ అంటే తెలిసింది, అండ్ లీడింగ్ లైన్ కాంపోజిషన్ అంటే కూడా తెలిసింది. కాకపోతే ఏ టైంలో, ఏ పర్టికులర్ టైంలో ఏ కంపోజిషన్ యూజ్ చేయాలి అని చెప్పి మీ ఎక్స్పీరియన్సే మీకు చెప్తా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కానీ ఒక లొకేషన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయలేకపోతే ఒక మంచి సిమెట్రీ కాంపోజిషన్ని మీరు మిస్ అవ్వచ్చు. అలాగే మీరు ఒక రోడ్స్ పైన పిక్చర్ స్నాప్ చేయాలి అనుకున్నా, లేదా బిల్డింగ్స్ దగ్గర పిక్చర్ స్నాప్ చేయాలి అనుకున్నా, ఇంకెలాంటి దగ్గరైనా పిక్చర్ స్నాప్ చేయాలి అనుకున్నా, లైక్ లైన్ ఇంటర్సెక్షన్ దగ్గర పిక్చర్ స్నాప్ చేయాలి అనుకుంటే ఈ లీడింగ్ లైన్ కాంపోజిషన్ గురించి మీకు తెలియకపోతే మీరు దాన్ని కూడా మిస్ అయిపోతూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రూల్ ఆఫ్ థర్డ్స్ కూడా. రూల్ ఆఫ్ థర్డ్స్ గురించి తెలియక మీకు సబ్జెక్ట్ ఎక్కడో ప్లేస్ చేస్తూ ఉంటారు ఇష్టం వచ్చిన దగ్గర. అలా కాకుండా ఆ 4 ఇంటర్సెక్షన్ పాయింట్స్లో సబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే ఆ బ్యూటీ అనేది వేరే లెవెల్ ఉంటుంది. అండ్ అదే కాకుండా మనము ఎక్స్ట్రాగా సెంటర్ కంపోజిషన్ గురించి కూడా మాట్లాడుకున్నాము. కొందరు సెంటర్ కంపోజిషన్ని సరిగ్గా చేయలేరు. మీరు ఎప్పుడు సెంటర్ కంపోజిషన్ని చేసినా కూడా 2 సైడ్లు ఈక్వల్ స్పేస్ని వదిలేయాలి. అండ్ ఈ బేసిక్ కంపోజిషన్స్తో మీరు పిక్చర్ క్లిక్ చేస్తే అవి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. అండ్ ఇంకో టాపిక్తో నేను మళ్ళీ వస్తాను. అండ్ అప్డేట్స్ కోసం, ఎవ్రీథింగ్ కోసం కూడా మీరు నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఫాలో అవ్వండి. ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.